హాయ్ గైస్, ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పల్లి పట్టి అండి. దీన్ని చిక్కీ అని కూడా అంటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ ఆఫ్ పల్లి, 1 కప్ ఆఫ్ బెల్లం, కావాల్సినంత నెయ్యి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నేను ఆల్రెడీ పల్లీల్ని రోస్ట్ చేసి పెట్టానండి. పల్లీల్ని పొట్టు తీసి నీట్గా మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాం కదా, అది కరిగించుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ వేయాలండి, 1-2 స్పూన్స్ అంతే. ఎక్కువ వేస్తే చాలా టైం పడుతుంది పాకం రావడానికి. అందుకని కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఉండలన్నీ కరిగేలాగా. బబుల్స్ లాగా రావడం స్టార్ట్ అయ్యింది కనబడేసరికి మనకు పాకం వస్తున్నట్టు తెలుస్తుందండి. దీన్ని ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని 2 డ్రాప్స్ ఆఫ్ మరిగిన బెల్లం పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి. చేతితో పట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి. మనకు ఉండలాగా కనబడితే లేదా విరగ్గొట్టి చూస్తే విరిగిపోతుంది. విరిగేలాగా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం పాకం మనకి. దాంట్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టోటల్గా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఈ ముద్ద వేసేసేయాలి. మనం ఒక రోలర్ తీసుకొని రోలర్కి నెయ్యి స్ప్రెడ్ చేసుకొని చుట్టూ దాని హెల్ప్తో మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రోలర్తో. నెక్స్ట్ ఇవన్నీ పీసెస్ని ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక కట్ చేసుకోవాలండి. మరి వెంటనే వేయగానే కట్ చేసుకోవడం రాదు. సో ఒక 2-3 మినిట్స్ వదిలేసి కొంచెం చల్లారాక కట్ చేసుకుంటే మన పీసెస్ అన్నీ కట్ చేయడానికి ఈజీగా వస్తుంది. మనం సూపర్ మార్కెట్స్లో కొన్న చిక్కీలాగే ఉంటుందండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి, విరగొట్టగానే విరిగిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.